ప్రజా సమస్యలే పరిష్కార వేదికగా జరగాల్సిన మండల సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. వడ్రహొన్నూరు ఎంపీటీసీ అరుణ్ కుమార్, పల్లేపల్లి ఎంపీటీసీ రాజులు కోరం లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ నీళ్లకు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కేవలం 3 ఎంపీటీసీలతో సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. మాకు విలువ లేనప్పుడు మేము ఎందుకు సమావేశాలకు హాజరు కావాలని నీళ్లపై కూర్చొని నిరసించారు. కుర్చీల్లో కూర్చోవాలని అధికారులు తెలుపగా మాకు విలువ లేనప్పుడు మేము సమావేశంలో కుర్చీలపై ఎందుకు కూర్చోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళ నిరసనకు ఎంపీడీఓ కొండన్న సమాధానం ఇస్తూ కోరం ప్రకారం సమావేశం నిర్వహించామని తెలిపారు. 11 మందిలో 4 ఎంపీటీసీలు హాజరైతే కోరం ఉన్నట్టేనని, అయితే రిజిస్టర్లు 5 సంతకాలు చేశారని, సంతకాలు చేసిన 2 సొంత పనుల నిమిత్తం బయటకు వెళ్లారని ఆయన తెలిపారు. కోరం కోసం 12 గంటల వరకు వేచి చూసి 5 మంది ఎంపీటీసీలు హాజరైన తర్వాతనే సమావేశం ప్రారంభించాలని ఆయన వెల్లడించారు. సార్ ఎంపీటీసీ మేము కూడా దాంట్లో చూపించండి. మేము కూడా వచ్చినాం లేదు. మేము ఏముంది సార్, మా గవర్నమెంట్ ఏముంది? ఎంపీటీసీ గ్రాంట్ ఏమన్నా ఇచ్చినారా మీరు? కాదు సార్, ఎంపీటీసీ గ్రాంట్ ఏమన్నా ఇచ్చినారా? సరే లేదు సార్, మీకు ఎందుకు లేదు సార్? ఎంపీటీ ముందు అంటే మేము మాదేముంది సార్? ఏం అడిగినా మాదేముంది అంటావు. ఎవరు అడగాల? యాడున్నారు సార్? మీరు చూపాను సార్. దీంట్లో ఎంపీటీసీలు ఎంతమంది ఉన్నారు చూపించాడు. మా మేడం అంతే 3 ఇంకేడున్నారండి చూపించాడు సార్. ఏమన్నా చదువు పెట్టామమ్మా, మీకు గ్రాంట్ వచ్చిందా? మమ్మల్ని ఎందుకు మాట్లాడుతున్నాం కాదు సార్, మీతో మాట్లాడలేదు సార్, మీరు వాళ్ళతో మాట్లాడుతున్నాం సార్. నిన్ను ఏమంటే అనేది నాకేముంది కాదు సార్, నిన్ను ఏమన్నా అదే ఉందా? వాళ్ళు అడుగుతున్నారు మీకేమన్నా గ్రాంట్ ఇచ్చినారంటే యూజ్ చేస్తారు. మీరు సహకరిస్తే కదా, మాకే మేముంటే మీరు సార్, మీరుంటే మేము. సరేలేండి ఊరు లేనాడా, ఇద్దరికే చేస్తున్నారు. చూసుకొని అందరి దగ్గర సిగ్నేచర్ పెట్టించుకొని తర్వాత గంట సేపు వెయిట్ చేయించి ఎప్పుడూ ఇట్లా జరగలేదు. ప్రతిసారి 11:30కే జరిగే మీటింగ్ని 1 గంట వరకు ఆపి కోరం వచ్చిన తర్వాతే జరిపించినారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎంపీపీ గ్రాంట్ వచ్చినాయా, మాకు ఎంపీటీసీలకి ప్రాధాన్యత ఉందా అంటే అది ఎంపీడీఓ గారు చేస్తారా? చేయరు కదా. లేకుంటే డిపార్ట్మెంట్ చేస్తుందా? చేయరు కదా. మీరు ఎందుకు రాలేదు? 1 గంట వరకు మీరు కోరం లేదు అని ప్రశ్నించేకి వచ్చినారు. కానీ మేము కూడా వస్తాము, ఏదైనా సమస్యలు ఉంటే తెలుపుతాము, మా సమస్యలు కూడా ఇవే అని ఎంపీడీఓ గారికి చెప్పండి. ముందే రాండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఇచ్చినారు కదా. ఎంపీటీసీగా మీ బాధ్యత ఏమి? ముందే రావాలా సార్, ఫలానాది మాకు ఇట్లా కాలేదు, ఇది మీరు చేయండి. ఎంపీపీ గారు మాకు ఇది కాలేదు, మీరు చేయండి. లేకుంటే అడిగాకే కదా ఇది మీటింగ్ పెట్టిందని సర్వసభా సమావేశం అని ఊరికే పెట్టలేదు. 3 నెలలకు ఒకసారి ఎందుకు పెడుతున్నారు? మీ సమస్యలు ఏమున్నాయి, మీ విలేజ్లు ఏమున్నాయి, మీకు ఏం ప్రాధాన్యత ఉంది అనే కదా పెట్టేది. ఊరికే ఎవరు పెట్టరు కదా. ఈ మీటింగ్ అంటే ఏంటి? అప్పుడు గౌరవం, మన గౌరవం మాకు ఇవ్వలేదు, మా గౌరవం మాకు ఇవ్వలేదంటే మీరు వచ్చి నిలదీసి అడిగితే కదా మీ గౌరవం మీకు ఇచ్చేది. ఎప్పుడో వచ్చి కోరం లేదంటే ఎట్లా? ఇప్పుడు కోరం లేకున్నట్ల కోరం లేదనే కనిష్టం అంటే 11 గంటలకి జరిగే మీటింగ్ని 1 గంట వరకు వాయిదా చేశారు. 1 గంట తర్వాత కోరం వచ్చిన తర్వాతనే ఈ మీటింగ్ స్టార్ట్ చేశారు. ఇట్లా ఒక ఎంపీడీఓ గారు కానీ ఉండే అధికారులు కానీ ఇలా వచ్చి డిస్టర్బ్ చేసేది మంచిది కాదు. మీరు ఏమన్నా అడగాలనుకుంటే ధైర్యంగా వచ్చి ముందే వచ్చి కూర్చొని అడగండి. ఇదే గౌరవం. మీటింగ్ జరుగుతూ ఉంది. లాస్ట్ 12 మంది మా ఎంపీటీసీలు ఉండేది. దాంట్లో ఒకరు డెత్ అయినారు. 11 మంది ఉండాలా. 11 మందిలో 3 ఉన్నారు. కోరం లేకున్నట్లు మీటింగ్ జరుగుతుంది. మేము బయటకు వచ్చినాం. ఎంపీడీఓ దగ్గరికి పోతే మా సమస్యలు ఏమన్నా చెప్తే కూడా మాదేముంది అధికారులది, మళ్ళీ మాట్లాడతాము, చేస్తాను, అది ఇది అంటాడు. కానీ పట్టించుకునే వాళ్ళే లేరు. ఇప్పుడు లేదు సార్, కోరమే లేదు. 3 ఉన్నారు, కోరం ఉందని సంతకాలు పెట్టించుకున్నారు. వాళ్ళకి ఉండేది కావాలంటే ఫోటోలు చూపిమని వాళ్ళు మమ్మల్ని ఏం అధికారం ఉన్నా కూడా మనం పట్టించుకునే నాదులు లేరు. ఎంపీడీఓ కానీ ఎవరు కానీ మాకు పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి మాకు బహిష్కరణ చేసి
బయటకు వచ్చారు. బయట అధికారం లేకున్నప్పుడు ఎందుకు కూర్చోవాలి ఆడ పైన? మాకు పవర్ ఉంటే కదా పైన కూర్చొని మాట్లాడేది. మా కింద నన్ను కూర్చొని అడుగుకొని వచ్చినాం సార్ అంతే.